ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్లకు టికెట్ల కోసం సామాన్య అభిమానులు ఇబ్బందులు పడుతుంటే బ్లాక్ మార్కెట్లో మాత్రం భారీ ధరలకు విక్రయించడం ప్రస్తుతం పెద్ద దందాగా మారిపోయింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లకు టికెట్ల డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోవడంతో బ్లాక్ టికెట్ మాఫియా పూర్తిగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు జరిగేటువంటి మ్యాచ్ కోసం మే 15న టికెట్స్ ఓపెన్ కాగా కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ట్రిక్ట్ యాప్లో చూపించింది. ఇక బ్లాక్ టికెట్లు కూడా పెద్ద స్థాయిలో సిఫార్సులుంటేనే దొరుకుతున్నాయని ప్రచారం జరుగుతోంది. టికెట్ల కోసం పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా లాబింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ రిఫరెన్స్ ఇచ్చినా టికెట్లు దొరకడం లేదని సమాచారం. కార్పొరేట్ బాక్స్ టికెట్లను బయట అమ్ముతున్నారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ఉప్పల్ స్టేడియం దగ్గర నకిలీ లెటర్ హెడ్లతో వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సేకరించి వాటిని కూడా బ్లాక్ లో అమ్ముతున్నటువంటి రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి మళ్ళీ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, నల్లి రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఆన్లైన్లో టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పి ఎదురు చూసి లక్కీగా టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బయట ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా వాటిని మళ్ళీ బ్లాక్ మార్కెట్ వైపు తరలించి వేల రూపాయలకు అమ్ముకున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. మరొకటేమో లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, చెన్నై మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఒక వ్యక్తి తను చంద్రబాబు నాయుడు దగ్గర దిగినటువంటి ఫోటోలను, లేకపోతే కొంతమంది విఐపీల దగ్గర దిగినటువంటి ఫొటోస్ అన్నింటినీ చూపించి ఒక ఫేక్ లెటర్ ఐడిని హెచ్సీఏకి పంపించాడు. దాని ద్వారా టికెట్స్ను తీసుకొచ్చాడు. వాటిని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అంటే ప్రతిసారి కూడా హెచ్సీఏకి ఎలాంటి కన్సర్న్ లేకుండా పోతుంది. ఒక లెటర్ హెడ్ రాగానే బయటకు ఈజీగా టికెట్స్ ఇచ్చారు. కానీ లెటర్ హెడ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అది నిజమైనటువంటి లెటర్ హెడా కాదా అనేది కూడా హెచ్సీఏ చెక్ చేసుకోవడం లేదు. హెచ్సీఏకి వచ్చినటువంటి కాంప్లిమెంటరీ టికెట్స్ అన్నింటినీ కూడా ఎస్ఆర్హెచ్ కొంతమేర ఎన్నైతే టికెట్స్ ఇస్తుందో అందులో వాటిని హెచ్సీఏనే అఫీషియల్గా ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్సీఏకు కింద ఉన్నటువంటి క్రికెట్ క్లబ్స్, అదేవిధంగా హెచ్సీఏలో ఉన్నటువంటి మెంబర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ టికెట్స్ కూడా బ్లాక్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. క్లియర్గా మనం బయటకు ఉన్నటువంటి టికెట్స్లో చూస్తే దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్, కాంప్లిమెంటరీ టికెట్ అని ఉంటుంది. మరి అది బ్లాక్ మార్కెట్ వైపు ఏ విధంగా వస్తుంది? హెచ్సీఏలో ఉన్నటువంటి వ్యక్తులే వాటిని బయటకు పంపిస్తూ ఉన్నారా, లేకపోతే క్రికెట్ క్లబ్స్కు ఇవ్వమని టికెట్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు క్రికెట్ క్లబ్లకు ఇవ్వకుండా వాటన్నిటిని పక్కదారి పట్టిస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఇంత జరుగుతున్నా కూడా ఎస్ఆర్హెచ్ పైన హెచ్సీఏ ఎలాంటి కంప్లైంట్గా చేయడం మనం చూడలేదు. ఎందుకంటే ప్రతిసారి హెచ్సీఏ పైనే ఆరోపణలు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ విధంగా ఉంది, అక్కడ అవినీతి ఆరోపణలు, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు పట్టించుకోరు, అందుకే మ్యాచ్లు కూడా ఇక్కడ ఇవ్వరు ఎక్కువగా అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అటు హెచ్సీఏ చేయని నేరానికి మాట పడుతున్నా కూడా మరి క్లియర్గా ఎస్ఆర్హెచ్ పైన ఫిర్యాదు చేయాలి. ఎన్ని టికెట్లను మీరు ఆన్లైన్లో ఉంచుతున్నారు, బయటకి ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి, ఎన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉన్నారు, అందులో ఎన్ని విడతలుగా ఉన్నాయనే దానిపైన హెచ్సీఏ ఎలాంటి క్వశ్చనింగ్ ఉండదు. లేకపోతే అమ్మినటువంటి టికెట్స్ ఎన్ని, కాంప్లిమెంటరీ టికెట్స్ ఎన్ని అనే దానిపైన కూడా హెచ్సీఏకి ఎలాంటి క్లారిటీ ఉండదు. మరోపి ఎస్ఆర్హెచ్ కూడా మనం చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యాన్ క్రేజ్కి తగ్గట్టుగా మనం టికెట్ ధరను ఎంత పెంచినా సరే వచ్చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ మ్యాచ్ను క్రేజ్ చేసుకుంది. అదేవిధంగా క్యాష్ చేసుకునే పనిలో పడి టికెట్ ధరలను ఏకంగా పెంచేసింది. మనం ఏమన్నా బాక్స్ టికెట్ చూస్తే నార్త్ సైడ్ ఉన్నటువంటి బాక్స్ టికెట్ 15,000 రూపాయలు ఉంటుంది. అందులోనే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి టికెట్ చూస్తే 20,000 రూపాయలు ఉంటుంది. సేమ్ అవే కార్పొరేట్ బాక్స్ టికెట్స్ సౌత్ ఎండ్ వైపుకి వచ్చేసరికి 25,000, 30,000 ఉంటుంది. కానీ ఈరోజు వాటి ధరలు చూస్తే విపరీతంగా పెంచేశారు. ఒక్కో టికెట్ 1,00,000 రూపాయలైనా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంటైర్ కార్పొరేట్ బాక్స్ మొత్తం బుక్ చేసుకోవాలంటే ఏకంగా 30 లక్షల రూపాయలు ఈరోజు కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుంది. అంటే ఇంత 1,00,000 రూపాయలు టికెట్స్ పెట్టి ఫ్యాన్స్ కొనుక్కుంటున్నారు, ధర ఎక్కువైనా పర్వాలేదు కొనుగోలు చేస్తున్నారు అనేటటువంటి క్రేజ్ను వీళ్ళంతా క్యాష్ చేసుకునేటటువంటి పనిలో పడ్డారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా టికెట్ల ధరలు పెంచడమే కాకుండా బయట కొనుగోలు చేసినటువంటి వ్యక్తులన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్కి మళ్ళిస్తూ ఉన్నారు. ఇదంతా బ్లాక్ టికెట్ల దందా ఒకవైపు అయితే, మరొకటి నకిలీ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ను కూడా సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారు. వాటి ద్వారా ఓపెన్ చేసినప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఇదే నిజమైన యాప్ అనుకుని చాలామంది ఆ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ కొనుగోలు చేశారు. చూడడానికి ప్యాటర్న్ అంతా కూడా బుకింగ్ ప్యాటర్న్ సేమ్ డిస్ట్రిక్ట్ యాప్ మాదిరిగానే ఉంది. దాంతో ఈజీగా టికెట్స్ దొరికేస్తున్నాయి, ఎలాంటి క్యూ లేకుండా టికెట్స్ దొరుకుతున్నాయని చెప్పి వందలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆ నకిలీ డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు, ఎవరైతే నకిలీ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేసినటువంటి టికెట్ క్యూఆర్ కోడ్ను చూపిస్తే మ్యాచ్ లోపలికి అనుమతి ఉండదు అని.
సో ఇప్పుడు టికెట్స్ ఎవరైతే కొనుగోలు చేశారో ఆన్లైన్లో వాళ్ళందరూ గందరగోళంలో పడ్డారు. మేము కొనుగోలు చేసినటువంటి టికెట్ ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేసిందా లేకపోతే నకిలీ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేసిందా అనే దానిపైన కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. రేపు మ్యాచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్యూఆర్ కోడ్ యాక్సెస్ అవ్వకపోతే తప్ప అది నకిలీ యాప్లో బుక్ చేసుకుందా అనేది కూడా క్లారిటీ లేదు. అంటే ఇంత జరుగుతున్నా కూడా అటు పోలీసులు బ్లాక్ మార్కెట్లో ఎవరైతే టికెట్స్ అమ్ముతారో వాళ్ళని మాత్రమే పట్టుకుంటున్నారు తప్ప ఈ టికెట్స్ అన్ని ఏమవుతున్నాయని చెప్పి అటు హెచ్సిఏను క్వశ్చన్ చేయట్లేదు, ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి సంబంధించి అక్కడ కూడా క్వశ్చన్ చేయట్లేదు. బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ కార్యాలయం పైన కూడా నిన్న ఒక క్రికెట్ అభిమాని రాయితో దాడి చేశాడు, దానికి ఉన్నటువంటి అద్దాలను కూడా పగలగొట్టాడు. సో ఇంత జరుగుతున్నా కూడా ఎస్ఆర్హెచ్ నుంచి ఇలాంటి స్పందన ఉండదు. ఎందుకంటే తమకున్నటువంటి 32,000 టికెట్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్లో పెట్టినా పెట్టకపోయినా అవి ఈజీగా సోల్డ్ అవుట్ అవుతాయి. బ్లాక్ మార్కెట్లో టికెట్స్ నమ్మినా కూడా వాటిని 1000 రూపాయల టికెట్ 4,000 రూపాయలన్నా కూడా ఈజీగా కొనుగోలు చేసి వస్తారు అనే ధైర్యం అటు ఎస్ఆర్హెచ్ వైపు. హెచ్సిఏనేమో మా కాంప్లిమెంటరీ టికెట్లు మాకు ఇస్తున్నారు కదా, మా ప్రమేయం లేదు అని చెప్పడం చూసాం. ఈవెన్ హెచ్సిఏ పెద్దలు క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఈ ఉప్పల్ స్టేడియం అంతా కూడా ఒక ఫంక్షన్ హాల్ లాంటిది. మేము ఒక పెళ్లికి ఏ విధంగా ఫంక్షన్ హాల్ అద్దెకిస్తారో ఐపీఎల్ జరగబోతున్నటువంటి మ్యాచ్లకు కూడా మేము స్టేడియంను అద్దెకిస్తున్నాం తప్ప మాకు ఇందులో ఎలాంటి ప్రమేయం ఉండదు, అంతా ఎస్ఆర్హెచ్ చూసుకుంటుంది అని చెప్పి మొత్తం ఎస్ఆర్హెచ్ పైన నెట్టివేస్తూ ఉన్నారు. కానీ ఒక అధికారికంగా హెచ్సిఏ బాడీ నడుపుతున్నప్పుడు ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఇంత బ్లాక్ టికెట్ల దందా నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం హెచ్సిఏ పైన కూడా ఉంది. ఎన్ని టికెట్స్ను మీరు ఆన్లైన్లో పెడతా ఉన్నారు, ఎన్ని నిమిషాల్లో, కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే 1000 టికెట్లు ఏ విధంగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి, మాకు ఇస్తున్నటువంటి కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని, లేకపోతే మీరు అమ్ముతున్నటువంటి టికెట్స్ అన్ని కూడా ఎందుకు బ్లాక్ మార్కెట్లో ప్రత్యక్షం అవుతున్నాయని కూడా అటు హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ను క్వశ్చన్ చేయదు. మనం ప్రతిసారి ఎప్పుడు మ్యాచ్ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా 7 నుంచి 8 మ్యాచ్లు జరుగుతాయి. ఈ సీజన్లో కూడా ఇది చివరి మ్యాచ్, ఇది 7వ మ్యాచ్. అందులో క్రేజ్ ఉండేటటువంటి మ్యాచ్ 3-4 ఉంటాయి. అంటే ఆర్సీబీతో జరుగుతున్నప్పుడు కానీ, ముంబై ఇండియన్స్తో జరుగుతున్నప్పుడు, లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్స్తో జరుగుతున్నప్పుడు ఇలాంటి మ్యాచ్లను క్యాష్ చేసుకునే పనిలో ఎస్ఆర్హెచ్ ఉంటుంది. దాంతోపాటు నకిలీ టికెట్ల ముఠా కూడా ఎంటర్ అవుతుంది. ముందుగానే టికెట్స్ అన్నింటినీ కొనుగోలు చేసి పెట్టుకోవడం, వాటన్నిటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉండడం చూస్తాం. బ్లాక్ మార్కెట్లో కూడా చేతులు మారుతూ వెళ్తూ ఉంటాం. ఒక వ్యక్తి 1000 రూపాయల టికెట్ను 3,000 రూపాయలకు బ్లాక్లో అమ్మగా ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ దాన్ని 5,000 రూపాయలకు అమ్ముతూ ఉన్నాడు. సో కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్లాక్ మార్కెట్ టికెట్ దందా కూడా పెరిగిపోతూ ఉంది. ఈవెన్ స్టేడియం పరిసరాల్లో ఎవరైతే బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నారో వాళ్ళని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుంటారో, ఆ టికెట్స్ని సీజ్ చేస్తారు, ఆ వ్యక్తి పైన కేసులు నమోదు చేస్తారు. కానీ ఈ టికెట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిపైన నాట్ ఫర్ సేల్, కాంప్లిమెంటరీ అని ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ టికెట్స్ ఏ విధంగా బ్లాక్ మార్కెట్లోకి వస్తున్నాయి అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరు దానిపైన దృష్టి పెట్టలేదు. అటు హెచ్సిఏ కానీ లేకపోతే లోకల్గా పట్టుకుంటున్నటువంటి ఎస్ఓటీ పోలీసులు కూడా ఆ కాంప్లిమెంటరీ టికెట్స్ ఎలా బ్లాక్ మార్కెట్లోకి వస్తున్నాయనే దానిపైన కూడా నజర్ పెట్టట్లేదు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ఏ అఫీషియల్గా టికెట్ ధరలను పెంచినప్పుడు చూసుకోవచ్చు ఏ విధంగా ఎస్ఆర్హెచ్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మ్యాచ్తో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్ల ద్వారా రికమెండేషన్లు పెట్టుకొని మరి కేవలం ఒక టికెట్ అయినా చాలు, 2 టికెట్లు అయినా చాలు అని చెప్పి రిఫరెన్స్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ మ్యాచ్కి వచ్చింది. కొంతమంది ఏకంగా మంత్రులను అడుగుకుంటున్నటువంటి పరిస్థితి. మంత్రుల దగ్గర ఉండేటటువంటి పిఆర్ఓలు వీళ్ళని అడిగి ఒక టికెట్ ఇప్పించండి అని చెప్పి క్రికెట్ ఫ్యాన్స్ అడుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత రిఫరెన్స్, ఇంత లాబింగ్ చేసినా కూడా రేపు జరగబోయే మ్యాచ్కు ఒక 2 టికెట్లు కూడా సగటు క్రికెట్ అభిమాని సంపాదించలేకపోతున్నాడు. అన్ని బ్లాక్ మార్కెట్లోకి వచ్చేసాయి. మొత్తం స్టేడియం కెపాసిటీలో ఉన్నటువంటి 36,000లో 3,000 టికెట్లు మినహా మిగతా 30,000 టికెట్లు అన్ని కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్లోనే కనిపిస్తున్నాయి. నల్లి అండ్ రవి, నకిలీ దందా జరగడం ఒక ఎత్తు అయితే, బ్లాక్ మార్కెట్ దందా ఒకవైపు అయితే, ఒక యాప్ క్రియేట్ చేసి, డూప్లికేట్ యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారానే మొత్తం సేల్స్ అన్ని నడపడం ఎవరు అప్పటివరకు గుర్తించలేకపోయారా? యాప్కి సంబంధించి అసలు క్రియేట్ చేసింది ఎవరు? ఎస్ఓటీ పోలీసులు ఏం చెప్తున్నారు ఈ నకిలీ యాప్కి సంబంధించి? ప్రతిసారి సైబర్ నేరగాళ్ళు కూడా కాచుకొని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయంటాయో ఇమీడియట్గా సైబర్ నేరగాళ్ళు ఒక ఫేక్ మెసేజ్ను క్రియేట్ చేస్తారు. రైతులకు ఉండేటటువంటి ఖాతాలకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీనిపైన క్లిక్ చేసుకోవాలి, మీరు కేవైసీని అప్డేట్ చేసుకోవాలి, అప్పుడే పీఎం కిసాన్ నిధులు అన్నీ మీ దాంట్లో పడతాయని. లేకపోతే ప్రభుత్వం ఎప్పుడైతే కరెంట్ బిల్లులు కట్టాలి పెండింగ్లో ఉన్నటువంటి వీటన్ని అన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చినటువంటి విధంగా ఒక ఫేక్ మెసేజ్ వస్తుంది. మనం నిజంగానే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చిందనుకుని దానిపైన క్లిక్ చేయడం, బిల్ పేమెంట్ కోసం పేమెంట్ గేట్వేని ఓపెన్ చేస్తాం. అందులో అకౌంట్లో ఉన్నటువంటి డబ్బంతా ఖాళీ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ క్రేజ్ను కూడా సైబర్ నేరగాళ్ళు అదునుగా చూసుకొని ఒక నకిలీ డిస్ట్రిక్ట్ యాప్ను క్రియేట్ చేశారు. ఈవెన్ ఆ నకిలీ డిస్ట్రిక్ట్ యాప్ను కూడా చూస్తే ఒరిజినల్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఉంది. ఈవెన్ బుకింగ్ ప్యాటర్న్ కూడా అదే విధంగా ఉంది. ఆధార్ను అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా
లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ను కొనుగోలు చేసినప్పుడు ఒక్కో వ్యక్తికి 4 టికెట్స్ మాత్రమే బుక్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా డిస్ట్రిక్ట్ యాప్ ఏ విధంగా ఉంటుందో అలాంటి డిస్ట్రిక్ట్ యాప్నే సైబర్ నేరగాళ్ళు ఓపెన్ చేశారు. కానీ అందులో ఒరిజినల్ దాంట్లో క్యూ చూపిస్తుంటుంది. 1,00,000 మంది లేకపోతే 90,000 మంది 50,000 మంది అంటూ ఇలా క్యూ ఆర్డర్ తగ్గుతూ వస్తుంటుంది. కానీ నకిలీ డిస్ట్రిక్ట్ యాప్లో ఎలాంటి క్యూ లేకపోవడంతో క్రికెట్ అభిమాని ఏం చేస్తాడంటే ఇమ్మీడియట్గా టికెట్ దొరికితే చాలు అని చెప్పి భావించాడు. ఇలాంటి క్యూ లేకుండానే టికెట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఇమ్మీడియట్గా పేమెంట్ చేయడం, ఆ టికెట్స్ను బుక్ చేయడం, వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ను సేవ్ చేసి ఉంచుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇంత ఈజీగా టికెట్స్ దొరుకుతున్నాయని చెప్పి అనుమానం వచ్చినప్పుడు పోలీసుల కంప్లైంట్ వెళ్ళిందో పోలీసులు ఆ యాప్ను గుర్తించారు, ఇమ్మీడియట్గా హెచ్చరించారు. ఆ నకిలీ యాప్ ఒకటి ఉంది డిస్ట్రిక్ట్ యాప్, దానిలో టికెట్స్ బుక్ చేసుకోకండి అని. కానీ అప్పటికే వందలాది టికెట్స్ కూడా బుకింగ్ అయిపోయాయి. ఆ తర్వాత పోలీసులు చెప్తుంది ఏంటంటే నకిలీ యాప్లో ఎవరైతే టికెట్స్ను బుక్ చేసుకున్నారో వాళ్ళను మ్యాచ్లో అనుమతించామో ఆ క్యూఆర్ కోడ్ యాక్సెస్ అవ్వదు అని చెప్తా ఉన్నారు. కానీ ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేము బుక్ చేసుకున్నటువంటి టికెట్ అది ఒరిజినలా ఫేకా అనే 2 టికెట్స్ 2 క్యూఆర్ కోడ్ ప్యాటర్న్ చూసినప్పుడు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. సో రేపు మ్యాచ్కి వెళ్తే తప్ప వాళ్ళ క్యూఆర్ కోడ్ యాక్సెస్ అవ్వకపోతే తప్ప అది నకిలీ యాప్లో బుక్ చేసుకుందా లేకపోతే ఒరిజినల్ యాప్లో బుక్ చేసుకుందా అనేది తెలియనటువంటి పరిస్థితి. సో సైబర్ నేరగాళ్ళు ఒకవైపు, మరోవైపు ఇటు బ్లాక్ మార్కెట్ల దందా ఒకవైపు అయింది. అంటే క్రికెట్ చూడాలి అనేటటువంటి సగటు ఫ్యాన్ మాత్రం అటు రేపు మ్యాచ్కు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి తలెత్తా ఉంటుంది. హైదరాబాద్లో 7 మ్యాచ్లు జరిగితే చివరి మ్యాచ్ వరకు అయినా వెయిట్ చేసి చివరి మ్యాచ్ చూద్దాంలే అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగినటువంటి మొదటి మ్యాచ్ నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చిన్న టీమ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి టీమ్స్ ఆడుతున్నప్పుడు కొంత క్రేజ్ తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా బ్లాక్లోనే టికెట్స్ కనిపించాయి. ఎక్కడ కూడా జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో ఈజీగా టికెట్స్ దొరికినటువంటి పరిస్థితి అయితే ఉండదు. బాగా క్రేజ్ ఉన్నటువంటి మ్యాచ్లో చూస్తే క్యూ 2 lakhs 1 lakh నుంచి చూపిస్తూ ఉంటుంది. కాస్త క్రేజ్ తక్కువ ఉన్నటువంటి మ్యాచ్ చూస్తే 50,000 40,000 30,000 ఇలా క్యూ చూపిస్తూ మరీ సేమ్ 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ కనిపిస్తుంది. అంటే సోల్డ్ అవుట్ ఏ విధంగా అవుతున్నాయి, కేవలం 10 నిమిషాల్లోనే టికెట్స్ అన్ని ఎక్కడ మాయమవుతున్నాయి అనేది మాత్రం అంతు చిక్కకుండా మారిపోయిందండి. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మరొకవైపు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. 950 రూపాయల కనీస టికెట్ ధరను 1950 రూపాయలకు పెంచేశారు. అలాగే సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ 1,00,000కు పెంచినట్టుగా తెలుస్తోంది. టికెట్లు బ్లాక్ చేసి సామాన్యులకు మ్యాచ్ దూరం చేశారంటూ ఫ్యాన్స్ విపరీతంగా ఫైర్ అవుతున్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ బుకింగ్ బ్లాక్పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం సేల్స్ స్టార్ట్ చేసినటువంటి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ప్లే కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కి సంబంధించిన 39,000 టికెట్లు నిమిషాల్లో మాయమయ్యాయి. ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్ కి తరలించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. నగరంలో ఈ సీజన్ కి చివరి మ్యాచ్ కావడం, అలాగే విరాట్ కోహ్లీ ఆడుతూ ఉండడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. 950 రూపాయలు ఉండాల్సిన కనీస టికెట్ ధరని 1950కి పెంచారు. సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ 1,00,000కు పెంచారు. టికెట్లు బ్లాక్ చేసి సామాన్యులకు మ్యాచ్ దూరం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ బుకింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం సేల్స్ స్టార్ట్ చేసిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ప్లే కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల మందిని క్యూలో చూపించి వేలాది టికెట్లు మాయమయ్యాయి. వాస్తవానికి 39,000 సామర్థ్యంతో 30,000 నుంచి 32,000 టికెట్లు ప్రజలకు ఇవ్వాలి. కానీ అసలు ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై అనుమానాలున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్లకు టికెట్ల కోసం సామాన్య అభిమానులు ఇబ్బందులు పడుతూ ఉంటే బ్లాక్ మార్కెట్లో మాత్రం భారీ ధరలకు విక్రయించడం ప్రస్తుతం పెద్ద దందాగా మారింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లకు టికెట్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో బ్లాక్ టికెట్ మాఫియా రెచ్చిపోతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు జరిగే మ్యాచ్ కోసం మే 15న టికెట్స్ ఓపెన్ కాగా కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ట్రిక్ట్ యాప్లో చూపించింది. బ్లాక్ టికెట్లు కూడా పెద్ద స్థాయిలో సిఫార్సులుంటేనే దొరుకుతున్నాయని ప్రచారం జరుగుతోంది. టికెట్ల కోసం పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా లాబింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ రిఫరెన్స్ ఇచ్చిన టికెట్లు దొరకడం లేదని సమాచారం. కార్పొరేట్ బాక్స్ టికెట్లను బయట అమ్ముతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉప్పల్ స్టేడియం దగ్గర నకిలీ లెటర్ హెడ్లతో వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సేకరించి వాటిని బ్లాక్ లో అమ్ముతున్న రాకెట్ ని పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు. రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కి సంబంధించిన 39,000 టికెట్లు నిమిషాల్లోనే మాయమైపోయాయి. ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్ కి తరలించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. నగరంలో ఈ సీజన్ కి చివరి మ్యాచ్ కావడం, అలాగే విరాట్ కోహ్లీ ఆడుతూ ఉండడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 950 రూపాయల కనీస టికెట్ ధరని 1950కి పెంచారు. సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ 1,00,000కు పెంచారు. టికెట్లు బ్లాక్ చేసి సామాన్యులకు మ్యాచ్ ని దూరం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ బుకింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం సేల్స్ స్టార్ట్ చేసిన మినిట్స్ లోనే సోల్డ్ అవుట్ అని డిస్ప్లే కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల మందిని క్యూలో చూపించి వేలాది టికెట్లు మాయమయ్యాయి. వాస్తవానికి 39,000 సామర్థ్యంలో 30,000 నుంచి 32,000 టికెట్లు ప్రజలకు ఇవ్వాలి. కానీ అసలు ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై అనుమానాలున్నాయి.
రైట్, రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కి సంబంధించిన 39,000 టికెట్లు నిమిషాల్లో మాయమయ్యాయి. ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఉప్పల్ నుంచి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ఓవర్ టు యు. అక్షయ్, హైదరాబాద్లో ప్రతి సీజన్లో కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరిగినా, ఎన్ని మ్యాచ్లు జరిగినా, లేకపోతే ఆపోజిట్ టీం ఏదున్నా సరే క్రేజ్ మామూలుగా ఉండదు. దానికి తగ్గట్టుగానే టికెట్స్ దొరకడం కూడా చాలా గగనంగా మారుతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ వరకు చూస్తే డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో బుక్ చేసుకున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ను చూపించి మళ్ళీ ఫిజికల్గా టికెట్స్ పొందాల్సి ఉంటుండే. ఆ ఫిజికల్ టికెట్స్ను ఉంటేనే మ్యాచ్ లోపలికి ఎంట్రీ చేసేవాళ్ళు. కానీ ఈ సీజన్ నుంచి కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి, ఆ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ అని చెప్పారు. అయితే డిస్ట్రిక్ట్ యాప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో టికెట్స్ పలానా రోజు రిలీజ్ చేస్తారు ఈ మ్యాచ్కి అని చెప్తారు. ఓపెన్ చేయగానే మనకు క్యూ కనిపిస్తుంది, 1 lakh లేకపోతే 2 lakhs అంటే క్యూ కనిపిస్తూ ఉంటుంది. అలా ఒక 10 నిమిషాలు ఆగేసరికి ఆ టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో ఎంటైర్ ఈ టికెట్స్ అన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది మాత్రం క్రికెట్ ఫ్యాన్స్కి అర్థమైనటువంటి పరిస్థితి. ఉప్పల్ స్టేడియంలో మొత్తం కెపాసిటీ 36,000గా ఉంటుంది. అందులో 3,000 టికెట్లను అమ్మకుండా ఖాళీగానే ఉంచుతారు. అంటే రిమైనింగ్ 33,000 టికెట్స్ను అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. అది కూడా పూర్తిగా డిస్ట్రిక్ట్ యాప్ ద్వారానే. అందులో కొన్ని కాంప్లిమెంటరీ టికెట్స్ కింద హెచ్సిఏకు ఇస్తూ ఉంటారు. మరి దాదాపు 30,000 టికెట్లను డిస్ట్రిక్ట్ యాప్లో ఎప్పుడు ఉంచుతున్నారు, కేవలం 10 నిమిషాల్లో ఎలా మాయమవుతున్నాయి, ఎంతమందికి అమ్ముతున్నారు అనేది ఇలాంటి డేటా ఉండదు. అటు హెచ్సిఏ అడగదు, ఇటు ఎస్ఆర్హెచ్ కూడా ఎక్కడా బహిర్గతం చేయదు వాటన్నిటిని. 10 నిమిషాల్లో 30,000 టికెట్లు ఎక్కడ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదు. కానీ క్యూ కూడా మనం చూస్తే చాలామంది వెయిటింగ్లో 2 లక్షల వరకు కూడా కనిపించింది. ఈ రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ చూస్తే మామూలు క్రేజ్ లేదు. అటు ఆర్సీబీ టేబుల్ టాపర్గా ఉంది, ఆర్సీబీ మ్యాచ్ని చూడాలని ప్రతి క్రికెట్ ఫ్యాన్ అనుకుంటారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి కోహ్లీని చూడాలని చెప్పి ఒక చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద వయసు ఉండే క్రికెట్ ఫ్యాన్ వరకు ప్రతి ఒక్కరు చూడాలి కోహ్లీని అని చెప్పి ఆ మ్యాచ్ కోసమే ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్లు జరిగాయి. ఇది 7వ మ్యాచ్, ఇదే చివరి మ్యాచ్. 6 మ్యాచ్లు కూడా చూడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, ఆ రోజు చూద్దాంలే అని చెప్పి. కానీ ఈరోజు ఒక్క టికెట్ కూడా లభించలేదు. అటు డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి. 30,000 టికెట్లు మాయమైపోయాయి. బయట మార్కెట్లో మాత్రం బ్లాక్ మార్కెట్లో కుప్పలు తిప్పలుగా టికెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క టికెట్ 1,000 రూపాయల టికెట్ ఏకంగా 4,000, 5,000 రూపాయల వరకు ఉంది. ఇక ప్రీమియం టికెట్స్ ఏవైతే ఉంటాయో 6,000, 8,000, 10,000 ఉన్నటువంటి టికెట్స్ అన్నీ కూడా 20,000-30,000 రూపాయల పైమాటే ఉన్నాయి. కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా నార్త్ సైడ్ ఉండేటటువంటి బాక్స్ 15,000 నుంచి 20,000 వరకు ఉంటాయి. ఆ టికెట్స్ ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో చూస్తే ఏకంగా 40,000 వరకు ఉన్నాయి. చాలామంది సౌత్ సైడ్ ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సౌత్లోనే డగౌట్ కూడా ఉంటుంది, క్లియర్గా ప్లేయర్స్ కనిపిస్తూ ఉంటారని. సౌత్ సైడ్ కార్పొరేట్ బాక్స్ టికెట్స్ చూస్తే నిన్నటి వరకు 30,000 ఉండేది. కానీ రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ చూస్తే ఏకంగా వాటి ధరలను 50,000 దాకా పెంచారు. మొత్తం కార్పొరేట్ బాక్స్ను కొనుగోలు చేయాలంటే 10 లక్షల వరకు కూడా పెంచేశారు. సో ఇవన్నీ ఎవరు పెంచుతూ ఉన్నారు, ఎస్ఆర్హెచ్ తెలిసే జరుగుతోందా అనేది కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ యాప్లో ఉండాల్సినటువంటి టికెట్స్ అన్నీ మాయమవుతూ ఉన్నాయి కేవలం 10 నిమిషాల్లో. అవే టికెట్స్ బ్లాక్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే డిస్ట్రిక్ట్ యాప్ కానీ లేకపోతే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి వ్యక్తులే వీటన్నిటిని బ్లాక్ చేసి సోల్డ్ అవుట్గా చూపించి వాటన్నిటిని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. మనం లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో చూసాం, ఫేక్ లెటర్ ఐడీలు కూడా కనిపించాయి. ఆ లెటర్ ఐడీలను పెట్టి లేకపోతే దాంట్లో కొంతమంది వీఐపీల పేర్లతో పెట్టినటువంటి వాటిలో కొన్ని టికెట్స్ బయటకు వచ్చాయి. అదే వ్యక్తి బ్లాక్ మార్కెట్లో అమ్ముతుండగా పట్టుకున్నారు. ఆ వ్యక్తి చూస్తే ఒక ఫేక్ లెటర్ హెడ్ను తయారు చేసి హెచ్సిఏకు పంపించాడు. నేను పలానా వీఐపీలతో పనిచేస్తుంటాను, ఆ వీఐపీ ఇచ్చినటువంటి లెటర్ హెడ్ ఇది అని చెప్పారు. హెచ్సిఏ కూడా ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా నేరుగా వాళ్ళకు టికెట్లు ఇచ్చేసింది. అవే టికెట్లను 1,000 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి వ్యక్తిని పట్టుకుంటే ఈ ఫేక్ లెటర్ ఐడీల వ్యవహారం అంతా బయటకు వచ్చింది. తను ఏదో పొలిటికల్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ని అన్నింటినీ చూపించి తను కూడా ఒక వీఐపీగా చిత్రీకరించుకున్నాడు. తను కూడా ఒక వీఐపీ దగ్గర పిఆర్ఓగా పనిచేస్తుంటానని చెప్పుకొని బ్లాక్లో టికెట్స్ అమ్మినటువంటి పరిస్థితి. అంటే ఇంత జరుగుతున్నా హెచ్సిఏకు ఎలాంటి కన్సర్న్ కూడా కనిపించదు. టికెట్స్ అన్నీ ఏమైపోతున్నాయి, ఎస్ఆర్హెచ్ ఎన్ని టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది, ఆ టికెట్స్ అన్నింటిలో ఆన్లైన్లో కేవలం 10 నిమిషాల్లో ఏ విధంగా అమ్ముడుపోతూ ఉన్నాయి, అమ్ముడుతున్నటువంటి టికెట్స్ కూడా ఏవి, అందులో కేటగిరీ వైజ్ ఉంటాయి. పైన టెర్రస్ టికెట్లకు ఒక ధర ఉంటుంది, ఆ తర్వాత కింది వైపు ఉండేటటువంటి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఒక ధర ఉంటుంది, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ సైడ్ ఉండేటటువంటి టికెట్స్కు ఒక ధర ఉంటుంది, కార్పొరేట్ బాక్స్లకు. మరి 10 నిమిషాల్లో ఈ టికెట్స్ అన్ని ఏ విధంగా అమ్ముతున్నారు, ఎంతవరకు కొనుగోలు చేశారనేటటువంటి డేటా హెచ్సిఏ అడగదు. ఈవెన్ హెచ్సిఏలో ఉన్నటువంటి పెద్దలు చూస్తుంటే ప్రతిసారి ఐపీఎల్ అనగానే చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ముఖ్యంగా హెచ్సిఏలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే, మేము ఒక పెళ్లికి ఫంక్షన్ హాల్ని ఏ విధంగా అయితే అద్దెకిస్తామో
కేవలం అదేవిధంగా ఉప్పల్ స్టేడియంను మేము అద్దెకిస్తాం తప్ప ఇందులో మా ప్రమేయం ఏమాత్రం ఉండదనే విషయాన్ని చెప్పుకొస్తూ ఉన్నారు. కేవలం మేము స్టేడియం తీసుకెళ్లి SRH వాళ్ళ చేతిలో పెడతాం, అందులో ఉండేటటువంటి టికెట్స్ వ్యవహారం కానీ లేకపోతే మ్యాచ్ల వ్యవహారం కానీ అక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లు ప్రతిదీ కూడా SRH చూసుకుంటుంది, మాకు ఎలాంటి ప్రమేయం ఉండదని చెప్తుంది. కానీ ఒక అధికారికంగా ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాండింగ్కి కూడా మచ్చొచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఏ మ్యాచ్ జరిగినా సరే బ్లాక్లో టికెట్లు కొనాల్సిందే తప్ప అఫీషియల్గా దొరకవు అనేటటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తుండడంతో HCA కనీసం కన్సర్న్గా SRHను ఒక క్వశ్చన్ కూడా చేయదు. ఎన్ని టికెట్స్ అమ్ముతూ ఉన్నారు, బ్లాక్ మార్కెట్లోకి టికెట్స్ ఏ విధంగా పోతున్నాయి, ఫ్యాన్స్కి టికెట్స్ లభించట్లేదు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనే విషయంపైన అటు HCA పెద్దలు ఎక్కడ కూడా SRHను ప్రశ్నించారు. ముఖ్యంగా HCAలో కూడా చాలామంది దొంగలు తయారైపోయారు. ఎందుకంటే బయటకు వచ్చి బ్లాక్ మార్కెట్లో ఉన్నటువంటి టికెట్లను చూస్తే వాటిపైన కాంప్లిమెంటరీ టికెట్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాంప్లిమెంటరీ టికెట్స్ అన్ని కూడా HCAకి ఇచ్చేటటువంటి వాటిదే. SRH యాజమాన్యం వాటి అమ్మకాలకు పెట్టినటువంటి టికెట్స్ కాకుండా కొన్ని వేల టికెట్లను, దాదాపు 3,000 టికెట్లను కాంప్లిమెంటరీ కింద HCAకి ఇస్తూ ఉంటుంది. HCA కూడా వాళ్ళ కింద ఉండేటటువంటి 150కి పైగా ఉన్నటువంటి క్రికెట్ క్లబ్లకు ఒక్కొక్క క్లబ్కు వాళ్ళకు ఉండేటటువంటి రిలేషన్ను బట్టి లేకపోతే ఆ క్లబ్కు ఉండేటటువంటి హోదాను బట్టి 6 నుంచి 8 లేకపోతే 4 టికెట్ల వరకు ఒక్కో క్లబ్కి ఇస్తూ ఉంటారు. కానీ బయట బ్లాక్ మార్కెట్లో పట్టుబడుతున్నటువంటి టికెట్స్ అన్ని చూస్తే ఈ కాంప్లిమెంటరీ టికెట్సే కనిపిస్తూ ఉన్నాయి. అంటే HCAకి ఇవ్వాల్సినటువంటి టికెట్స్, క్రికెట్ క్లబ్లకు వెళ్లాల్సినటువంటి టికెట్స్ అన్ని కూడా బ్లాక్ మార్కెట్లకు ఏ విధంగా వస్తున్నాయి, HCAలో ఉన్నటువంటి వ్యక్తులే వాటిని బ్లాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ప్రతిసారి వస్తూనే ఉన్నాయి. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సినటువంటి టికెట్స్ కానీ, ముఖ్యంగా అందులో మీడియాకు కూడా టికెట్స్ ఇస్తున్నామని చెప్పి లెక్కల్లో చూపుతారు. కానీ అక్కడ మీడియాకు టికెట్స్ ఇవ్వకుండా వాటిని కూడా బ్లాక్ మార్కెట్ వైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత జరుగుతున్నా కూడా అటు HCA క్వశ్చన్ చేయదు, ఎందుకంటే HCAలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది బ్లాక్ టికెట్ల దందా నడిపిస్తూ ఉన్నారు. అటు SRH మాత్రం పూర్తిగా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ను చూస్తే ప్రతి మ్యాచ్ ఇప్పటివరకు జరిగినటువంటి 6 మ్యాచ్ల టికెట్ల ధరలు ఒకలా ఉన్నాయి. కేవలం ఈ RCB మ్యాచ్ వచ్చేసరికి ధరలు మరోసారి ఉన్నాయి. అంటే SRH అఫీషియల్గానే టికెట్ ధరలను పెంచింది. 1,050 రూపాయలు ఉన్నటువంటి టికెట్ ధరను అఫీషియల్గానే 1,500 రూపాయలు చేసింది. 2,500 ఉన్నటువంటి టికెట్ ధరను ఏకంగా 4,000 రూపాయలు చేసింది. 6,000గా ఉన్నటువంటి టికెట్ ధరను 9,000 వరకు చేసింది. కార్పొరేట్ బాక్స్ టికెట్లను కూడా SRH అఫీషియల్గా పెంచింది. సరే, ధరలు పెంచినా సరే కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ గంటల తరబడి నిరీక్షించినా కేవలం 10 నిమిషాల్లోనే క్యూ చూపించడం, 2 లక్షలు, 1,50,000 వరకు క్యూ చేయించింది. ఆ తర్వాత ఇమీడియట్గా సోల్డ్ అవుట్గా కనిపించింది. మరి ఈ టికెట్స్ అన్నీ ఏమైపోయినట్టు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిన్న SRH ఆఫీస్ పైన కూడా ఒక క్రికెట్ అభిమాని దాడి చేశాడు, అక్కడ ఉన్నటువంటి అద్దాలు పగలగొట్టాడు. తను క్లియర్గా చెప్తా ఉన్నాడు, మన హైదరాబాద్ పేరును వాడుకుంటా ఉన్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్తారు, దాంట్లో ఒక్క హైదరాబాద్ ప్లేయర్ను కూడా వాళ్ళు కొనుగోలు చేయరు, హైదరాబాద్ వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ హైదరాబాద్ పేరును చెప్పుకొని వీళ్ళు ఏకంగా ధరలు పెంచుకోవడం ఏంటి, క్యాష్ చేసుకోవడం ఏంటి అనే దానిపైన కూడా క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. టికెట్ ధరలను పెంచినా పర్వాలేదు, కనీసం వాటిని వెబ్సైట్లో ఈజీగా కొనుగోలు చేసే విధంగా అయినా ఉంచాలి అని చెప్పి ఫ్యాన్స్ అనుకున్నప్పటికీ కేవలం 10 నిమిషాల్లో వేలాది టికెట్లు మాయమవుతున్నా అటు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, కనీసం ఇటు HCA పెద్దలు పట్టించుకోవట్లేదు. SRH వాళ్ళు మాత్రం ఎంత ధర పెంచినా లేకపోతే ఎలాంటి మ్యాచ్ జరిగినా హైదరాబాద్లో ఉండేటటువంటి ఫ్యాన్స్ క్రికెట్ అంటే పిచ్తో ఈజీగా వచ్చేస్తారు అనేటటువంటి నమ్మకంతో వాళ్ళు ధరలు పెంచుతూ అవుతున్నారు. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్ వైపు మళ్ళిస్తూ ఉన్నారు. ఒకవైపు బ్లాక్ టికెట్ల దందా ఒకటైతే మరొక వైపు సైబర్ నేరగాళ్ళు కూడా కాచుకొని కూర్చున్నారు ఈ మ్యాచ్ కోసం. అచ్చం డిస్ట్రిక్ట్ యాప్ ఏ విధంగా ఉంటుందో జొమాటో డిస్ట్రిక్ట్ యాప్, అలాంటి ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ను తయారు చేశారు, దాన్ని మార్కెట్లోకి వదిలారు. క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఇది నిజంగానే డిస్ట్రిక్ట్ యాప్ ఏమో అనుకున్నారు. అందులో ఎలాంటి క్యూ లేకపోవడంతో అందులో టికెట్స్ కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఒరిజినల్ టికెట్ బుక్ చేసుకునేటటువంటి డిస్ట్రిక్ట్ యాప్లో ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఈ ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో కూడా అదే విధంగా ఉంది. ఎలాగో కనీసం పోలిక కూడా లేకుండా ఎలాంటి అనుమానం కూడా రానటువంటి విధంగా ఉంది. అందులో టికెట్స్ కొనుగోలు చేసినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ అందులో క్యూ కనపడకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ అప్రమత్తమై ఇమీడియట్గా పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ అని చెప్పారు. కానీ అప్పటికే వందలాది టికెట్లన్నీ ఆ ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేసినటువంటి క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి రేపు మ్యాచ్కి వెళ్ళినటువంటి వాళ్ళకు ఏది ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్, ఎందులో మేము కొనుగోలు చేసాం, మేము కొనుగోలు చేసుకున్నటువంటిది సైట్ డిస్ట్రిక్ట్ యాప్ ఒరిజినలా కాదా అనేది తెలియనటువంటి పరిస్థితి. 2 టికెట్స్ QR కూడా అచ్చం ఒకే విధంగా ఉన్నాయి. కానీ పోలీసులు అదేవిధంగా SRH డిస్ట్రిక్ట్ యాప్కు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో కనుక మీరు నమోదు చేసుకున్నట్లయితే ఆ QR కోడ్ రేపు యాక్సెస్ అవ్వదు, మీకు మ్యాచ్ లోపలికి ఎంట్రీ ఉండదు. కష్టపడి 1,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసినటువంటి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు గందరగోళంలో పడ్డారు. మేము కొనుగోలు చేసినటువంటి టికెట్ ఒరిజినలా కాదా, లేకపోతే ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేసినటువంటి టికెటా అనే అయోమయంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి తలెత్తింది. అక్షయ, రవి, అంటే ఈ మొత్తం వ్యవహారంలో
ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో వారు బాధితులుగా మిగిలారు. ఎవరిని బాధ్యుల్ని చేయొచ్చు, లేకపోతే అందరూ కలిసి నిజంగానే ఫ్యాన్స్ ఆరోపిస్తున్నట్టుగా సామాన్యులకి క్రికెట్ని దూరం చేశారంటారా? ఎగ్జాక్ట్లీ మనం స్టేడియం దగ్గర ఒకసారి వెళ్ళి చూస్తే చాలా మంది టికెట్లు కొనుగోలు లేక ఎలాగో బ్లాక్లో అమ్ముతూ ఉంటారు స్టేడియం పరిసరాల్లో అని చెప్పి వేలాది మంది అక్కడ వచ్చి నిరీక్షిస్తూ ఉంటారు. అంటే టికెట్స్ ఆన్లైన్లో దొరకవు అని ఈజీగా క్రికెట్ ఫ్యాన్స్ నమ్మేస్తూ ఉన్నారు. ఇదేదో మొదటి సీజనో రెండో సీజనో కాదు, కంటిన్యూస్గా ప్రతి ఏటా ఇది జరుగుతూనే వస్తుంది. కేవలం ఒక మ్యాచ్ రెండో మ్యాచ్లు కూడా కాదు, ఇది ఇప్పటికీ 6 మ్యాచ్లు కూడా జరిగిపోయాయి. ప్రతి మ్యాచ్కు టికెట్స్ కోసం ట్రై చేసి విసిగిపోయినటువంటి వాళ్ళు ఇక బ్లాక్ మార్కెటే దిక్కు అనుకుని స్టేడియం దగ్గరకు వచ్చి కొనుగోలు చేసేటటువంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎక్కడ మనకు డిస్ట్రిక్ట్ యాప్లో ఒక టికెట్ కూడా కనపడదు. ఫర్ సపోజ్ మనం చూస్తే టెర్రస్ పైన ఉండేటటువంటి టికెట్లే దాదాపు 1000 టికెట్స్కి పైగా ఉంటాయి. ఎందుకంటే పైన ఉన్నటువంటి సౌత్ టెర్రస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, మరోవైపు నార్త్ సైడ్ ఉంటుంది. దాని ధర కేవలం 1050 రూపీస్ ఉంటుంది. ఇవి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ముందుగా డిస్ట్రిక్ట్ యాప్లో మాయమయ్యే టికెట్స్ కూడా ఇవే. వీటికే చాలామంది మొగ్గు చూపుతూ ఉంటారు స్టూడెంట్స్. 1000 రూపాయలు పెట్టి ఎందుకు, స్టేడియంలో ఎక్కడ చూసినా కూడా అదే ఎంజాయ్మెంట్ అదే మ్యాచ్ కదా అని చెప్పి కేవలం వ్యూ మాత్రమే మారుతుంది అనే ఉద్దేశంతో టెర్రస్ టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో డిస్ట్రిక్ట్ యాప్ కూడా దీన్నే క్యాచ్ చేసుకొని అందులో ఉండేటటువంటి వాటిలో చిన్న ధర ఉండేటటువంటి టికెట్స్ను ముందుగా మాయం చేస్తుంది, అవే సోల్డ్ అవుట్గా పెడుతుంది. సరే ఎక్కువ డబ్బులు అయినా చెల్లించి వాటిని బుక్ చేసుకుందాం అని చెప్పి చూస్తే వాటి ధరలను అమాంతంగా పెంచేశారు. 3000 ఉన్నటువంటి టికెట్ని ఏకంగా 5000 దాకా పెట్టారు. సరే 5000 అయినా సరే కొనుగోలు చేద్దామని చెప్పి గంటల తరబడి డిస్ట్రిక్ట్ యాప్లో వెయిట్ చేసినటువంటి వ్యక్తులకు 10 నిమిషాల తర్వాతనే సోల్డ్ అవుట్ అని బోర్డు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ టికెట్స్ అన్ని ఏమవుతున్నట్టు అనేది కూడా తెలియాలి. 30,000 టికెట్లు అన్నప్పుడు ఒక్కొక్క టికెట్ను మనం కొనుగోలు చేయాలి అంటే అందులో మనం మొబైల్ ఫోన్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ రావాలి. ఓటీపీని ఎంటర్ చేసి ఆధార్ కార్డును అప్లోడ్ చేసిన తర్వాత ఈజీగా 5 నిమిషాల టైం పడుతుంది. అలా ఒక్క టికెట్ అంటే ఒక్క వ్యక్తి 4 టికెట్లను బుక్ చేసుకోవడానికి 5 నిమిషాలు పడుతున్నప్పుడు 30,000 టికెట్లు అన్నీ బుక్ అవ్వడానికి కొన్ని గంటల టైం పట్టాలి. కానీ కేవలం 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ ఏ విధంగా పెడుతున్నారు అనే దానికి ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి రెస్పాండ్ కూడా ఉండదు. అక్షయ, రవి, అంటే మీరు ఇంతకుముందు చెప్పారు, ఇంతకుముందు బై హ్యాండ్ టికెట్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం. సో బై హ్యాండ్ ఇస్తే బాగుండేదంటారా? ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం, అవి క్షణాల్లో మాయమైపోవడం, ఎవరికి టికెట్లు వచ్చాయో, ఎవరివి ఫేక్, ఎవరివి నిజమైన టికెట్లో తెలియని ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కదా. ఏ విధానం అయితే బాగుంటుంది? ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు? అంటే డిస్ట్రిక్ట్ యాప్లో మనం టికెట్స్ బుక్ చేసిన తర్వాత దానిపైన ఉండేటటువంటి క్యూఆర్ కోడ్ను తీసుకొని వెళ్ళి గచ్చిబౌలి స్టేడియం కానీ, జిమ్ఖానా గ్రౌండ్ కానీ, ఎల్బీ స్టేడియం, లేకపోతే కొన్ని మెట్రో మాల్స్ దగ్గర కూడా కొన్ని కౌంటర్లను పెట్టేవాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అక్కడ వెళ్ళి క్యూఆర్ కోడ్ను చూపించిన తర్వాత ఫిజికల్ టికెట్ ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ టికెట్ ఉంటేనే స్టేడియం లోపలికి అనుమతి ఉండేది. మనం బుక్ చేసుకున్నటువంటి క్యూఆర్ కోడ్ను చూపించినా కూడా అక్కడ లోపలికి అనుమతి ఉండేది కాదు. కానీ ఇది గందరగోళం చాలా ఎక్కువగా జరుగుతుంది. చాలామంది క్యూఆర్ కోడ్ ఉంటే చాలు, సినిమాకి మనం వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ను చూపించి ఏ విధంగా సినిమా హాల్లోకి ఎంటర్ అవుతామో అదేవిధంగా అనుకుని చాలామంది ఉప్పల్ స్టేడియంకి వచ్చి వెనుక తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కొన్నిసార్లు అటు జిమ్ఖానా కానీ లేకపోతే గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం వద్ద ఫిజికల్ టికెట్ల కోసం క్యూ నిల్చుకోవడం లేకపోతే అక్కడ తోపులాట జరగడం, గందరగోళమైనటువంటి పరిస్థితులు తలెత్తేవి. సో ఇవన్నీ కాకుండా కేవలం క్యూఆర్ కోడ్ ఉంటే చాలు అనేటటువంటి నిబంధన ఈ మ్యాచ్ నుంచే తీసుకొని వచ్చారు. ఈజీగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, అదే క్యూఆర్ కోడ్ను స్టేడియం ఎంట్రీ గేట్ వద్ద చూపించడం, దాని ద్వారా లోపలికి వెళ్ళడం మనం చూసాం. సో దీన్ని కూడా అవకాశంగా మార్చుకున్నారు. ఎలాగో ఫిజికల్ టికెట్స్ ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి జనాలు కనిపిస్తూ ఉంటారు. సో ఇంతమంది బుకింగ్ చేసుకున్నారు అని చెప్పి కౌంటర్ల దగ్గర కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో టికెట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఫిజికల్ టికెట్స్. సో టికెట్లు అమ్మాము మేము అని చెప్పుకోవడానికి ఎస్ఆర్హెచ్కి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్లో అయిపోయింది. ఎవరు టికెట్ కొనుగోలు చేశారు, ఎక్కడ దొరికింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి టికెట్స్ కూడా చూస్తే ఎక్కువగా కాంప్లిమెంటరీ టికెట్లు మాత్రమే ఫిజికల్ టికెట్స్ వస్తున్నాయి. మిగతా అన్నీ కూడా ఆన్లైన్, అందులోనూ క్యూఆర్ కోడ్స్ కాబట్టి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉండదు. కానీ ఆ క్యూఆర్ కోడ్లు కూడా ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. ఒక క్యూఆర్ కోడ్ను మ్యాచ్కు ముందు రోజు వరకు కూడా వేరే వ్యక్తికి డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే మ్యాచ్ రోజు అయితే 2 గంటలు, మ్యాచ్కు 2 గంటల ముందు లేకపోతే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎవరైతే టికెట్ను బుక్ చేసుకున్నారో ఆ వ్యక్తి నెంబర్ ద్వారా దానిలో ఎంటర్ అయ్యి ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తనకు క్యూఆర్ కోడ్ అందులో ఓపెన్ అయితే దాన్ని చూసి లోపలికి వెళ్ళాలి. సో దీన్ని కూడా అవకాశంగా మలుచుకొని చాలామంది క్యూఆర్ కోడ్లు, స్కానింగ్ కోడ్లను కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవి క్యూఆర్ కోడ్లు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లోపలికి వెళ్ళి అక్కడ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాతనే టికెట్ బుక్ అవుతుంది. టికెట్ బుక్ అయిన తర్వాతనే క్యూఆర్ కోడ్ వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తూ ఉన్నారు అనేది కూడా
అయోమయంగా ఉంది. డిస్ట్రిక్ట్ యాప్లో ఓపెన్ చేసిన తర్వాత 10 నిమిషాల్లో మాయమవుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా దానిపైన కూర్చోవాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతనే టికెట్స్ బుక్ అయిన తర్వాతనే క్యూఆర్ కోడ్ వస్తుంది. కానీ బయట మాత్రం క్యూఆర్ కోడ్లు వేలాదిగా ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. సో బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తుంది ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొంతమందిని 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అక్షయ్. ఓకే రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. సో మొత్తానికి రేపు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించిన 39,000 టికెట్లు నిమిషాల్లో మాయమైపోయాయి. ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్కి తరలించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది. నగరంలో ఈ సీజన్కి చివరి మ్యాచ్ కావడం, అలాగే విరాట్ కోహ్లీ ఆడుతుండడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రేపు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 950 రూపాయల కనీస టికెట్ ధరని 1950కి పెంచారు. సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ 1,00,000కు పెంచేశారు. టికెట్లు బ్లాక్ చేసి సామాన్యులకు మ్యాచ్ ని దూరం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ బుకింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం సేల్స్ స్టార్ట్ చేసిన మినిట్స్ లోనే సోల్డ్ అవుట్ అని డిస్ప్లే కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల మందిని క్యూలో చూపించే వేలాది టికెట్లు మాయమయ్యాయి. వాస్తవానికి 39,000 సామర్థ్యంలో 30,000 నుంచి 32,000 టికెట్లు ప్రజలకు ఇవ్వాలి. కానీ అసలు ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్లకు టికెట్ల కోసం సామాన్య ప్రజలు అభిమానులు ఇబ్బందులు పడుతూ ఉంటే బ్లాక్ మార్కెట్లో మాత్రం భారీ ధరలకు విక్రయించడం ప్రస్తుతం పెద్ద దందాగా మారింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లకు టికెట్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో బ్లాక్ టికెట్ మాఫియా రెచ్చిపోతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు జరిగే మ్యాచ్ కోసం మే 15న టికెట్స్ ఓపెన్ కాగా కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ట్రిక్ట్ యాప్లో చూపించింది. బ్లాక్ టికెట్లు కూడా పెద్ద స్థాయిలో సిఫార్సులుంటేనే దొరుకుతున్నాయని ప్రచారము జరుగుతోంది.